బిర్యానీ తిని చాలా రోజులు అయిందని చెప్పి ఈ రోజు బిర్యానీ వండుకుందాం అనుకున్నాను. అందుకోసమనే అండా బిర్యానీకి కావాల్సిన సామాన్లన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. టమోటాను కట్ చేసి మిక్సీ జార్ లో వేసి మిక్సీ కొడదాం అనే లోపు కరెంట్ పోయింది. అప్పటికే లంచ్ టైం దాటిపోయింది. ఇంకా కరెంట్ వచ్చినంత వరకు వెయిట్ చేస్తే ఇంకా మా లంచ్ కాస్త డిన్నర్ అయిపోద్దని చెప్పి ఈ రోట్లో నూరేస్తున్నాను. ఇక్కడ రుబ్బుతున్నంత వరకు నా మైండ్ లో ఒక డౌట్ తిరిగేది, ఇది రుబ్బడం అయిపోయేసరికి కరెంట్ వచ్చేస్తుందేమో అని అనుకున్నాను. అలాగే కరెంట్ వచ్చేసింది. సరేలే మిక్సీలో కన్నా రోట్లో రుబ్బుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందని నాకు నేనే నచ్చ చెప్పుకున్నాను. నాకు ఎప్పుడు బిర్యానీ తినాలనిపించినా ఇలాగ సింపుల్ గా అండా బిర్యానీ చేసేసుకుంటాను. ఇంకా నయం ఈ వింటర్ లో నాకు నచ్చింది వండుకొని తినగలుగుతున్నాను. అదే లాస్ట్ ఇయర్ వింటర్ లో అయితే నరకం చూసాను తెలుసా. ఏదైనా వండుకొని తినడానికి చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని. అలాగా బెడ్రూమ్ లో హీటర్ ముందు కూర్చునే ఉండేదాన్ని, బయటకు అస్సలు వచ్చేదాన్ని కాదు. ఆ వింటర్ లో నా వంట ఎలా వండుకుండేదాన్ని తెలుసా. బయటకు వెళ్లి కుక్కర్ తీసుకుని అందులో అన్ని రకాల కూరగాయలు పప్పు రైస్ వేసేసుకుని ఆ కుక్కర్ ని స్టవ్ మీద పెట్టేసి పరిగెట్టుకుని బెడ్రూమ్ లోకి వచ్చి హీటర్ ముందు కూర్చుండేదాన్ని. కిచెన్ లో కుక్కర్ ఎన్ని విజిల్స్ వేస్తుంది కూడా నాకు వినిపించేది కాదు. ఒక పావు గంట అరగంట తర్వాత వెళ్ళి చూసేదాన్ని. అప్పటికే సగం మాడిపోయేది, సగం మంచిగా ఉండేది. మంచిగా ఉండేది తినేదాన్ని, మాడిపోయింది పారేసేదాన్ని. అంతలాగా ఇబ్బంది పడ్డాను అనమాట లాస్ట్